UP3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జెన్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నేరస్తుడు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో తలుపుమన్న వద్దమన నటి, కట్టు గాజుల బంగారపు షాపును ప్రారంభించిన నటి పూర్ణ. విలేకరులపై దాడులు చేయడం అమానుషం, దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలి. భూములు ఇచ్చిన రైతులకు వెంటనే ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆందోళన. జెన్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న పాత నేరస్తుడిని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ డి అశోక్, అడిషనల్ ఇన్స్పెక్టర్ డి మల్లేశ్వరి దొంగతనానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అంబర్పేట ప్రేమ్నగర్ లో నివసిస్తున్న మచ్చ వెంకట్రావు అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. చెల్లు అలవాట్లకు బానిస అయ్యాడు. డబ్బులు సరిపోకపోవడంతో బైక్ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇంతకు ముందు దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. షేక్ హుసేన్ తన బైక్ పోవడంతో అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వెంకట్రావు బైక్ దొంగలించినట్లు గుర్తించారు. అతడి ఇంట్లో ఉండగా పట్టుకొని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మీరు సెట్ చేయండి. మేము అటు ఇటు నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా చెప్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. స్టార్ట్ అయింది అప్పుడే. చిన్న సెకండ్ సోర్స్ తీసుకోవాలి. ఈరోజు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఒక బైక్ అఫెండర్ మచ్చ వెంకట్రావు అలియాస్ వెంకట్రావు, వయసు 51 సంవత్సరాలు, ప్రేమ్నగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్టికి కేసు వివరాలు తెలుసుకొనగా ఇందులో తేదీ 12వ తారీఖు ఫిబ్రవరి నెల నాడు షేక్ హుస్సేన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన బైకు దుర్గా వైన్ షాప్ అలీకేఫ్ చౌరాస్తాలో ఆ వైన్ షాప్ దగ్గర పార్క్ చేస్తే వెహికల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా అటు వైన్ షాప్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించగా మా రికార్డుల్లో ఉన్న పాత నేరస్తుడైన మచ్చ వెంకట్రావుతో అది సరిపోలింది. తన మీద నిఘా పెట్టి ఈరోజు పొద్దున ప్రేమ్నగర్కి వెళ్ళి తన ఇంటి దగ్గరికి వెళ్ళి పట్టుకొని పిఎస్కి తీసుకొచ్చి విచారించగా తను మొత్తం 6 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఇవి అంబర్పేటలో 4 కేసులు, లాలాగూడ పోలీస్ స్టేషన్లో 1 కేసు, కాచిగూడ పిఎస్లో 1 కేసు ఒప్పుకోవడం జరిగింది. ఇట్టి 6 కేసుల్లో కూడా ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సీజ్ చేసి నేరస్తుని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు ఇతను గతంలో 6 కేసులు మొత్తం కూడా మోటార్ వాహనాలను దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఇతని మీద పై అధికారులకి సమాచారం ఇచ్చి పీడీ యాక్ట్ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇతని నివాసం ఎక్కడ? ప్రేమ్నగర్, పటేల్ నగర్ ఏరియాలో ప్రేమ్నగర్. గత ఎన్ని సంవత్సరాలుగా ఇట్లాంటిది పాల్పడుతుంది? ఇతని రికార్డు 10 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్, ఒక 2 years వరకు కేసులు నమోదు కాలేదు. మళ్ళా దొంగతనాలు చేసి పట్టుబడడం జరిగింది. తీసుకొని
ఒక ప్లేస్లో దాచిపెడతాడు. సమయం కోసం సమయం వచ్చినప్పుడు అమ్ముతాడు. ఈలోపే మనం వీటన్నిటిని కూడా పట్టుకొని సేకరించలేండి. సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో ప్రముఖ వర్ధమాన నటి పూర్ణ తలుపుమన్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం సమీపంలో వెంకటరమణ కట్టుగాజుల బంగారపు షాప్ ను ప్రారంభించేందుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. వర్ధమాన నటి పూర్ణతో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు ఇచ్చేసి దుకాణంలో ఉన్న వెరైటీ బంగారపు వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా నటి పూర్ణ, నిర్వాహకులు త్రినాథ్, జగన్నాథ్, మధుసూదనాచార్యులు మాట్లాడుతూ 1 గ్రామ్ బంగారం వస్తువులు, వెండి వస్తువులు అత్యంత చౌక ధరలతో వినియోగదారులకు అందే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. తాను ఓ సినిమాలో పాటలో నటించిన సాంగ్ ఎంత హిట్ అయిందో ఆ స్థాయిలో ఈ బంగారు షాపు హిట్ కావాలని కోరుకున్నారు. రాడ్ ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. అక్కడ తయారు చేసుకునే విధానం ఒక 916లోనే లిమిటెడ్ జ్యువెలరీలో తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు కొంతమందికి ఒక మోడల్ నచ్చుతుంది, అది పెద్ద సైజులో వస్తుంది. ఆ పెద్ద సైజులో వచ్చింది కూడా చిన్న సైజు కావాలంటే చేసుకోవచ్చు. ఆ చిన్న సైజు ఉన్నది పెద్దది కావాలంటే పెద్ద సైజులో కూడా తయారు చేస్తుంది. కేవలం 916లో మాత్రమే జరుగుతుందండి. వేరే ఎటువంటి వేరే అదర్ మెటీరియల్స్ రేట్లోనూ కూడా మన ఆర్డర్ ప్రకారం మోడల్ తయారయ్యే అవకాశం 99% లేదు. అండ్ ఈ ఐటమ్ని తయారు చేయడంలోనూ గోల్డ్ ఐటమ్ ఏ రకంగా తయారు చేస్తామో అలాగే ఈ ఐటమ్ను కూడా సేమ్ అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ఆ పింఛింగ్ అంటే ఆ బింకం ఐటమ్ అనమాట. మనకి హ్యాండ్ పడినప్పుడు బింకం వస్తుంది, కంఠశాల అయినప్పుడు ఆ పింఛింగ్ అన్నది హ్యాండ్ మేడ్తోనే తయారవుతుంది. హ్యాండ్ తోటే ఆ పింఛింగ్ వస్తుంది. మిగతా ఐటమ్స్ ఏదైనా అదర్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, అవి ఖాళీ మిషనరీతో తయారు చేస్తారు కాబట్టి ఆ డెప్త్ అంటే ఆ యొక్క ఫైన్ అన్నది ఉండదు అనమాట, దొరకాలి. ఆ ఫైన్ అన్నది దొరకాలి అని అంటే అది హ్యాండ్ పడాలి. హ్యాండ్ పడాలి అని అంటే అది 916లో అవుతుంది. అండ్ సెకండ్ మేము లాంచ్ చేసిన షీటెడ్ జ్యువెలరీలో మాత్రమే తయారవుతుంది. It was very interesting and అందరికీ it was not possible to buy కొంచెం కష్టం. It's not everyone is not possible. So okay, వాళ్ళకి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది. సో వాళ్ళ బడ్జెట్లో they can decide బ్రైడల్కి ఏ కలెక్షన్స్ కావాలో ఆ స్టైల్లో ఒక మంచి డిజైన్తో అండ్ గోల్డ్తో అండ్ they started with bangles and for me bangles is చాలా ఇష్టం. And thank you sir and wishing you more success. And ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఆంటీని చూస్తున్నాను. ఎందుకంటే ఆంటీ చూసింది ఎన్ని కలెక్షన్స్ చూడండి, ఎస్పెషల్లీ ఆంటీ ఇయరింగ్ ఎంత బాగుంది చూడండి. నేను ఎక్కడ చూడలేదు నిజంగా. ఈవెన్ ఇఫ్ ఐ గో టు బిగ్ బ్రాండ్స్ ఆల్సో ఐ హ్యావ్ టు సీ ఇలా ఒక ఇయరింగ్ సో ప్రిటీ అండ్ బ్యాంగిల్స్ ఆర్ సో ప్రిటీ, చాలా బాగుంది. Which one your favorite one? Which one your favorite? Actually నాకు ఇది నచ్చింది. I always go for style and it's not about gold, silver or diamonds. ఒక ట్రెండ్లు ఒక అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ రిపోర్టర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండించారు. అనంతపురం జనసేన కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభలో రిపోర్టర్ కృష్ణపై దాడిని వ్యతిరేకిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని, వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి దాడులు జరగలేదని, జగన్ ప్రభుత్వంలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సమాజం కోసం పాటుపడుతున్న విలేకరులపై దాడులు చేయడం అమానుషమని అన్నారు. ధన్యవాదాలండి. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సిద్ధం అనే సభ రాప్తాడ్ నియోజకవర్గంలో పెట్టి ఎక్కడికక్కడ మొబిలైజేషన్ చేసి ఆనందగానే ఒక పండగ వాతావరణంలో
చేసుకున్నామని చెప్పి ఇప్పుడు భావించుకుంటూ చేసిన సభ గురించి ఈరోజు మాట్లాడదామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నామండి. జగన్ రెడ్డి గారు 52 నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి, బస్సులో లిక్కర్ పెట్టి, డబ్బులు ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి మొబిలైజేషన్ చేసుకొని ఆయనందుకు ఏదో ప్రజలందరూ నా కోసం వచ్చేసినారు, వైసీపీ పార్టీ చాలా బాగుందని చెప్పేసి ఒక భావంతో ఆయనంతకు ఏదో చాలా ఆనందంగా పొంగిపోతూ చేసిన సభ చాలా దారుణంగా జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. మీరు చూస్తున్నట్లయితే ఆ సభలో ఎక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఏమీ మాట్లాడబోగా సెల్ఫ్ డబ్బా ఏదైతే ఉంటుందో, మేము అవి చేద్దాం అనుకున్నాం, ఇవి చేద్దాం అనుకున్నాం, ఇవి చేసాం, అవి చేసామని చెప్పేసి అల్లుబులు కబుర్లు ఇంత చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. మనం చూస్తున్నట్టయితే ఎక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చాలా దారుణం అంటే దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఉంది. ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ మాట్లాడకపోగా మేము అవి చేస్తున్నాము, అమ్మఒడి అంటాడు, రైతులకి న్యాయం అంటే రైతులకి న్యాయం ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తా అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఏమైందో జగన్ రెడ్డి గారే చెప్పాలి మరి. అదేవిధంగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఆ సిపిఎస్ ఎక్కడ రద్దు చేశారో జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. ఇవన్నీ చేయకపోగా ఎందుకో ఏమో కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకు ఒక ఫోబియా, ఒక భయం. ప్రతి ఒక్క సభలో మా నాయకుడి గురించి మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి, ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు ఒక ఫోబియా, ఆయనకు ఒక భయం. ప్రతిసారి వ్యక్తిగతంగా మాట్లాడేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు, సైకిల్ బయటికి గ్లాసు సింక్లోకి అని ఏదో చెప్పేసి తిక్క మాటలు మాట్లాడారు. దాన్ని అన్నిటి మేము అందరూ ఖండిస్తున్నామండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ఫ్యాన్ ఏదైతే ఉందో ప్రజలందరూ మీ ఫ్యాన్ కి కరెంట్ కట్ చేయబోతున్నారని చెప్పి కూడా మేమందరం భావిస్తున్నాం. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ మీ గుర్తు ఏదైతే ఉంటుందో దానికి కరెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ. కడప జిల్లా జమ్మలమడుగులో డాక్టర్ ఎంబీఆర్ రాయలసీమ తాప విద్యుత్ కేంద్ర నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వెంటనే ఉపాధి కల్పించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కొండా శివయ్య డిమాండ్ చేశారు. గతంలో రైతులు చేసిన ఆందోళనకు మద్దతిచ్చి వైసీపీ అధికారంలోకి రాగానే అందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా నెరవేర్చకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కోరారు. పేరు శివయ్య పొన్న, నేను ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ V3 ఛానల్కు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చాలా పెద్ద పెద్ద హామీలు, గొప్ప హామీలు ఇచ్చింది. ఈ హామీలన్నీ నెరవేరుతాయని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అందరూ కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది, డ్రైనేజీ స్కీములు లేక డేంజర్లో పడినట్టుగా ఉంది ఇవాళ కార్మికుల, నిరుద్యోగుల, అలాగే రైతుల పరిస్థితి. ఎందుకంటున్నా అంటే ఈ మాట, గతంలో ఈ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే వారి సోదరులు, ప్రస్తుత శాసనసభ్యులు ఆర్టీపీపీలో భూములు కోల్పోయిన ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల కోసం మేము ఆందోళన చేశాం. దాదాపుగా 25 రోజులు ఆందోళన చేశాం. ఆందోళన చేసేటప్పుడు వాళ్ళే స్వయాన ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములయ్యి వాళ్ళు కూడా ధర్నాలలో ప్రతిరోజు ఉపన్యాసాలు ఇచ్చి, ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం కార్మికులను వంచుతూ ఉంది, రైతులను మోసం చేసింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే ఈ ప్లాంటుకు భూములు ఇచ్చారో, ఈ ప్లాంట్ రావడానికి సహకరించారో వాళ్ళందరికీ మేము ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. కానీ ఇవాళ 4.5 సంవత్సరాలు దాటిపోయి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా వారం రోజుల్లోనో 10 రోజుల్లో రాబోతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ఒక్క హామీ నెరవేర్చలే. ఇవాళ ఈ ప్రాంతంలో ఆర్టీపీపీ రాయలసీమ తాప విద్యుత్ కేంద్రానికి భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయి అతి తక్కువ ధరలకు
ఆ రోజు భూములు ఇచ్చి ఇంత పెద్ద ప్రాజెక్టు రావడానికి సహకరించిన రైతులకు మాత్రం ఇవాళ చాలా అన్యాయం చేస్తూ ఉంది. వారి భూములు తీసుకొని వారి నోట్లోనే వారి మట్టి కొట్టేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ. రెండో విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏపీ జన్కోల్లో కానీ, డిస్కమ్లో కానీ, ట్రాన్స్కోలో కానీ పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులు, వారందరికీ కూడా రకరకాల జీవోలు పెట్టి, జీవో నెంబర్ 7, జీవో నెంబరు 24 ఇట్లాంటి జీవోలు ఒక్కొక్కరికి ఒక జీవోలు తీసుకొచ్చి జాబ్ వర్కులలో పనిచేసేటువంటి ఏపీ జన్కోల్లో జాబ్ వర్కులో పనిచేసే కార్మికులు దాదాపుగా ఒక 1000-1500 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏళ్ళ తరబడి పనిచేస్తూ ఉన్నారు. 8 ఏళ్ళు 10 ఏళ్ళగా పనిచేస్తూ ఉంటే మీరందరూ జాబ్ వర్క్లో ఉండేది. ఇక్కడ అధికారులు అడిగితే మేము అది చేసేదానికి లేదు, ఏమన్నా ఉంటే డబ్బులు లేవు, ఇదంతా ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి ఫైనాన్షియల్ కమిట్మెంట్ అయితే కనుక మేము చేసేదానికి లేదు, మీరు మాత్రం ఇట్లే పనిచేయాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులైనా జాబ్ వర్క్లో పనిచేసే వాళ్ళైనా అది 1 రోజు 2 రోజులు వారమో 10 రోజులు ఉంటుంది. ఏళ్ళ తరబడి జాబ్ వర్కా? ఇది ఎక్కడ అన్యాయము? తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాషం సునీల్ కుమార్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కందలి పంచాయతీ చెమిర్తి గ్రామంలో ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలన గురించి తెలియజేస్తూ బాబు సూపర్ 6 పథకాల గురించి వివరించారు. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది, ప్రజలు ఇంటికి పంపడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నిల్లపల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వరరాజు, పార్లమెంటు రైతు కార్యదర్శి దుద్దా రాఘవరెడ్డి, పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. ప్రజల నుండి కలెక్టర్ లక్ష్మీషా వినతి పత్రాలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో చిల్లకూరు మండలం నాచారమ్మపేట గ్రామానికి చెందిన మహిళలు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ నాయకులు డేగా రవి రాఘవేంద్ర ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లకు పట్టాలు పంపిణీ చేయాలని విన్నవించారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నేరస్తుడు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో తలుపుమన్న వర్ధమాన నటి, కట్టు గాజుల బంగారపు షాపును ప్రారంభించిన నటి పూర్ణ. విలేకరులపై దాడులు చేయడం అమానుషం, దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలి. భూములు ఇచ్చిన రైతులకు వెంటనే ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆందోళన. చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.